చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చినారు. ఆయన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది? అయినా గూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది చూడడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల ప్రాంతంలో నాన్న ఎక్కడైతే గెలిచాడో, శిల్ప కుటుంబము గత 10 సంవత్సరాలు వాళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు వరకు నాన్న ఎంపీగా ఉన్నప్పుడు పరిస్థితులు వేరుండినాయి నంద్యాలలో. శిల్ప వాళ్ళు ఎప్పుడైతే నంద్యాలకు ఎంటర్ అయినారో, ఆ నంద్యాల ప్రాంతం అంతా గూడా భ్రష్టు పెట్టలేసారు. దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలంటే శక్తి కావాలా, పవర్ కావాలా, పనులు కావాలా, ఇవన్నీ జరగాలంటే ఒక పద్ధతి ఉండాల. వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు తెలిసి నేను ఉమ్మడి రాష్ట్రంలో చూసిన ఎంత పోటాపోటీ ఎంత డిస్కషన్ జరిగినా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఒక మంత్రిని వెళ్ళి నేను ఒక ఎమ్మెల్యేగా రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి నాకు హక్కు ఉంది. ఇప్పుడు నా కాన్సెన్సీ సమస్యలు నేను వెళ్ళి మంత్రులు ప్రభుత్వం దృష్టిలో పెట్టకపోతే అది ఏ పార్టీ అయినా సరే అది ఎలా కుదురుతుంది? కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎట్లా ఉండేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముఖాలు కూడా మీరు చూడకూడదు, ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిని పోయి కలవకూడదు, నువ్వు మంత్రులను కలవకూడదు, నీ పనులు చేసుకోకపోయినా పర్వాలే, మనం ఇదిగా ఉండాలా, అహంకార ధోరణిలో ఉండాలా. ఎంతసేపు ఉన్నా స్పీకర్ గారి మీద వెళ్ళి అటాక్ చేయాలా, సభ నడవకుండా చేయాలా, ఈ పద్ధతి ఉండిందే కానీ అసలు ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కూడా రాలేదు కొంతమంది ఎమ్మెల్యేలకి. సో అటువంటి డిఫరెన్స్ మేము చూడడం జరిగింది. ఒక స్టేజ్లో మినిస్ట్రీ పదవి ఇస్తారు కాబట్టే వైఎస్ఆర్సీపీని విడిపోయి భూమా అఖిలప్రియ గారు జాయిన్ అయ్యారు అనే ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి. ఎలా స్పందించారు అప్పుడు? అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మా మదర్ని ఫాదర్ని ఇద్దరిని రమ్మన్నారు, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తామన్నారు. రాజశేఖర రెడ్డి గారు మేము పీఆర్పీలో ఉన్నప్పుడు అప్పుడు పిలిచారు, అప్పుడు భంగపోయినారు కాంగ్రెస్ పార్టీ, మీరు రండి మీకు పదవులు ఇస్తామని. ఎందుకు పోలేదు అప్పుడు? నిజంగా అంటే భూమా నాగిరెడ్డి గారు పదవి మీదే మంత్రి అవ్వాలనే ఆశ ఉండింటే ఎప్పుడో పార్టీ మారి ఇద్దరికి మంత్రి పదవులు తెచ్చుకున్న వాళ్ళు. కానీ ఒక సిస్టము, ఒక పద్ధతి, రాజకీయాల్లో చిన్న పొరపాటు చేసినా కూడా ప్రజలకి మనం దూరం అవుతామన్న భయం మాకు ఉంది కాబట్టే ఎన్ని ఆఫర్లు వచ్చినా ఏం చేసినా కూడా ఒక పద్ధతిలో ఒక స్టైల్లో మేము పోవడం జరిగింది. అదే ఈరోజు మాకు శ్రీరామ రక్షగా మమ్మల్ని కాపాడుతుంది.